వాయిస్ ఆఫ్ మన్యాసింటికి స్వాగతం సుస్వాగతం. నిన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన చేసిన వేరాంగం మనం టీవీ ఛానల్స్లో చూసాం, యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూడడం జరిగింది. ఇంతకీ ఆయన ఎవరి మీద దాడికి వెళ్ళాడంటే గొప్ప ఆశ్చర్యకరంగా తన సొంత పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు ఆయన ఒక అడ్వకేటు శ్రీనివాసరావు గారట. ఆయన ఇంటి మీదకి ఆయన అనుచరులతో పాటు ఎవరు ఈ చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో పాటు అందులోకి అతను మందు కొట్టున్నాడు, తాగేస్తున్నాడు అని కూడా అంటున్నారు. ఊగుతున్నాడు, ఇష్టం వచ్చిన దుర్భాషలాడాడు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి నిన్న సంఘటనలో. అయితే చిత్రం ఏంటంటే అక్కడ పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారు ఆయన బ్రతిమలాడుతున్నారు. అంటే వెళ్ళిపోండి అని ఎమ్మెల్యే అని బ్రతిమలాడుతున్నారు. అతను మాత్రం రెచ్చిపోతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే జేసీబీలు గట్ట కూడా తీసుకొచ్చారట ఈ శ్రీనివాసరావు ఇల్లుని తిరగదేసేయడానికి, అంటే పడగొట్టేయడానికి. అంటే మారణాయుధాలు కర్రలు కటార్లు లాంటివి పట్టుకొని వచ్చారని ఆయన దాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా ఆయన ఇంటి గేట్ని కూడా ఎరగొట్టేశారని అంటున్నారు. ఇంతకు ఏంటి ఆ శ్రీనివాసరావు అన్న అడ్వకేట్ చేసిన తప్పు ఏంటి అంటే ఈ చింతమనేని ప్రభాకర్ చేసిన అవినీతి చిట్టాలన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. ఇతను అంతా దోచుకుంటున్నాడు ఏంటి అనేది. ఆఖరికి ఆయన అక్కడ ఎలా తయారంటే ఒక ప్రైవేట్ స్థలంలోకి, అంటే మామూలు ప్రైవేట్ వ్యక్తుల స్థలంలో కూడా వెళ్ళి అక్కడ మట్టి ఇసుక గట్ట తవ్వేయడానికి చూస్తున్నాడు అనమాట. అదొక వీడియో ఒకటి వచ్చింది. వాళ్ళు అడ్డుకుంటుంటే వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. అంటే ఎమ్మెల్యే గారి తాలూకా అని అంటున్నారు. సో మీ అధికార పార్టీ తాలూకా అని అలా అంటున్నారు. అంటే ఎంత అధికార పార్టీ తాలూకా అయినా సరే మన స్థలంలోకి వచ్చి ఈ తవ్వేయటం అనేది చాలా దారుణం కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో ఈయన మీద ఆరోపణలు కాదు వాస్తవాలు ఉన్నాయి. అవేంటంటే అప్పటి ఎంఆర్ఓ వనజాక్షి ఇలాగే ఒక దగ్గర ఈయన ఇసుక త్రవ్వకాలు చేస్తుంటే ఆవిడ వెళ్ళి అడిగిందని చెప్పి ఎంఆర్ఓ అని కాకుండా అని చూడకుండా అసలు స్త్రీ అని కూడా చూడకుండా ఆవిడ జుత్తు పట్టుకుని ఇచ్చేశాడు, ట్రాక్టర్తో మట్టించేసని అప్పుడు కూడా దుర్భాషలు ఆడాడు. ఆ విషయానికే పవన్ కళ్యాణ్ దెందులూరు వెళ్ళినప్పుడు గట్టి వార్నింగ్ ఇచ్చాడు, నీ రౌడీ వ్యాఖ్యలు మా దగ్గర కాదు అని చెప్పేసి ఒక మీటింగ్లో. అప్పటికి తెలుగుదేశానికి ఆయన సపోర్ట్కి లేడప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని ఏమంటారు ఎన్నికల ప్రచార సభలోకి వచ్చి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇస్తే ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే స్టే చేశాడో ఆ బిల్డింగ్ మీద ఏమో రాళ్ళు గట్టి వేయించాడు ఈ చింతమనేని ప్రభాకర్. అయితే ఆ వనజాక్షి ఎలా చల్లారిందంటే చంద్రబాబు నాయుడు ఇద్దరిని పిలిపించి రాజీ కుదిర్చాడు. అదే అర్థం కాలేదనమాట. ఒక ఎంఆర్ఓని అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని ఆ ఎంఆర్ఓ వెళ్ళి అడిగితే ఆవిడ జుత్తు పట్టుకుని ఇచ్చేసి ట్రాక్తో మట్టించేస్తానంటే అది క్రైమ్ అవుతుంది కదా. ఇప్పుడు సివిల్ డిస్ప్యూట్లో అయితే రాజీ అవుతుంది. ఈవెన్ చూడండి సివిల్ విషయాల్లో పోలీసు వాళ్ళు రాజీ పడాలంటే ఏం చేస్తారో తెలుసండి. సాధారణంగా నాకు ₹1,00,000 ఎవరైనా ఇవ్వాలనుకో అతను ఇవ్వటం లేదనుకోండి, నేను రిపోర్ట్ ఇస్తాను, ఎస్ఐగా నాకు తెలుసు అని చెప్పేసి నేను రిపోర్ట్ ఇస్తాను. ఆవిడ పిలిపించి ఏం చేస్తారంటే కొద్దిగా బెదిరిస్తాడు. కానీ అక్కడ ఏం చేస్తారంటే బాబు మీరు పైకి వెళ్ళి మీరు సెటిల్ చేసుకోండి, డబ్బులు ఎవరెవరికి అంటే నాకు తిరిగి ఇప్పించారు, కనీసం ఒక 50,000 ఇప్పించారు అనుకోండి, మీరు పైన చేసుకుని తప్ప ఇక్కడ మాత్రం పోలీస్ స్టేషన్లు వద్దని అంటారు. ఎందుకంటే సివిల్ డిస్ప్యూట్లో పోలీసులు కలుగు చేసుకోకూడదు. కానీ అట్ ద సేమ్ టైం క్రైమ్లోని పోలీసులు కలుగు చేసుకుపోవడం ఏంటి? అసలు సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అతను పిలిచి అది క్రైమ్ అయితే దానికి సర్దుబాటు చేయడం ఏంటి, ఇద్దరిని నచ్చప్పడం ఏంటి, పంపించడం ఏంటి అర్థం కాలేదు. ఆ రోజే ఆ చింతమనేని గట్టి వార్నింగ్ ఇచ్చిండే ఆయన మీద కేసు కానీ ఫైల్ చేసి ఉండుంటే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద రాళ్ళేసి ఉండడు. ఆ తర్వాత ఇప్పుడు ఇటువంటి సంఘటనలు కూడా జరగవు. సరిగ్గా దానికి టికెట్ ఇచ్చారు. చిత్రం ఏంటంటే మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యేని పొగిడాడు. అది చిత్రం. అప్పుడేమో కలబడిపోయాడు, మోకాల మీద నిలబెడతాను, ఎవరి మీద రౌడీజం చూపిస్తారు కట్టడం కలబడిపోయాను ఆయన. తర్వాత మళ్ళీ ఈ ఎమ్మెల్యేని పొగిడాడు. మరి ఇటువంటి వ్యక్తులు ఉండేటప్పుడు మరి ఇలాంటి ఎమ్మెల్యేలు ఎందుకు తయారవరు? ఆ శ్రీనివాసరావు చేసిన తప్పు ఏంటంటే ఈయన చేసిన అవినీతి గురించి ఆయన చెప్పాడు. చిత్రం ఏంటంటే పార్టీ ఆయన సస్పెండ్ చేసింది. అతనేమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు చాలామంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడితే ఆ కేసులన్నీ కూడా నేనే చూసుకున్నాను, నేను ఒక్క పైసా కూడా దగ్గర తీసుకోలేదు, తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క పైసా కూడా నాకు రాలేదు, సరే నా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి చాలామందికి ఎంతోమంది చెప్పాడు ఆయన. 3,000 మంది 4,000 సబ్జెక్టు కరెక్షన్ అంతమంది నేను బెయిల్ ఇప్పించాను, వాళ్ళు విడిపించాను. ఇంత నేను పార్టీకి సేవ చేస్తే కనీసం తీసేసే ముందైనా ఇన్నాళ్ళు మన పార్టీకి సేవ చేశాడు అని కనీసం ఒక కృతజ్ఞత అయినా చెప్పకుండా నన్ను నిర్దాక్షిణ్యంగా నన్ను పార్టీలో తీసి నా ఇంటి మీదకి అతను వచ్చాడు, నా మీద అతను దాడి చేశాడు. మరి అక్కడ ఎంత యుద్ధం సృష్టించాడు అందరూ చూశారు. పోలీసు సమక్షంలో జరిగింది. ఎంత జరిగితే పార్టీ నన్ను సస్పెండ్ చేసిందని ఒక ఆరోపణ చేస్తున్నాడు. రెండోది ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళు ఉండి కూడా అతను రాచమర్యాదలతో తిరిగి ఆయన ఇంటికి పంపించారు, నాకేమో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు అనమాట. అంటే ఒక అడ్వకేట్ అయిన నాకే ఇక్కడ నాకు న్యాయం జరగకపోతే ఎలా?
దట్టు పార్టీ కోసం అంత కష్టపడిన వాడిని. తెలుగుదేశం పార్టీ నాకు చాలా ఇష్టం. అందుకోసమే నిజానికి జగన్మోహన్ రెడ్డికి నాకు శత్రుత్వం లేదు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఇష్టంతో నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పార్టీ కేసులు ఎన్నో నేను వాదించాను. ఆఖరి చంద్రబాబు నాయుడు కేసు కూడా ఏదో చెప్తున్నాడు ఆయన. ఆ విషయంలో కూడా నేనే వెళ్ళాను. ఒక్కసారి మాత్రం నాకు ఫ్లైట్ టికెట్ వేశారు. ఆ రోజు ఫ్లైట్లో వెళ్ళాను తప్ప మిగతా ఇప్పుడు కూడా పార్టీ నాకు పైసా కూడా సహాయం చేయలేదు. ఇంత నేను పార్టీ కోసం కష్టపడితే మా పార్టీ ఎమ్మెల్యే నా ఇంటి మీదకి వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తుంటే ఇటు పోలీసు వాళ్ళు ప్రేక్షపాత్ర వహించారు. ఆయన్ని బ్రతిలాడి తీసుకెళ్లారు. నా మీద మాత్రం కేసు కట్టారు. ఇది ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? నేను బాధితుడిని, బాధితుడి మీద కేసు పెట్టారు. ఈ విధంగా లా అండ్ ఆర్డర్ నడుస్తుంది స్టేట్లో అని చెప్పేసి ఆయన ఆవేదన వెలిపించాడు. గతంలో అంటే ఒకసారి మనం చూసుకున్నట్టు అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు. పోనీ అతనంటే పోనీ అపోజిషన్ అనుకుందాం, ఏదో ముఖ్యమంత్రిని ఏదో లాకారంతో తిట్టాడు అని చెప్పేసి ఈ జనాలు వెళ్ళి కార్యకర్తలు వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేశారు. అప్పుడైనా సరే పోలీసులు రిపోర్ట్ ఇవ్వాలి తప్ప ఇలా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు చింతమనేని చేసింది కూడా అదే కదా. నా మీద అవినీతి ఆరోపణలు చేస్తానంటే పార్టీ పరువు తీసి పార్టీ పరువు ఎప్పుడు పోతుంది? అసలు నువ్వు అవినీతి చేయకపోతే ఎందుకు పార్టీ పరువు పోతుంది? మొదటి పాయింట్. రెండోది, ఆయన నీ మీద అవినీతి అంటే అబద్ధాలుగానే అబద్ధపు ఆరోపణలు చేసి ఉంటే నువ్వు పార్టీ హైకమాండ్ రిపోర్ట్ చేయాల్సింది, లేదు పోలీసులను రిపోర్ట్ ఇవ్వాల్సింది, డెఫినెన్షన్ వేయాల్సింది. ఇవేమీ చేయకుండా అక్కడికి వెళ్ళి వీరాంగం చేస్తే మరి ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, స్త్రీలు ఉంటారు కదా, భయపడతారు కదా. కేవలం అతని మీద కోపానికి ఆ ఇంటి మీద దాడి చేస్తే లోపల లేడీస్ ఉంటారు, భయపడతారు కదా. మరి అంబటి రాంబాబు విషయంలో కూడా అలాగే జరిగింది. అంటే మనం ఒక ఇంటి మీద దాడి చేసినప్పుడు మన శత్రువులు, మనం ఎవరైనా అయితే శత్రువు అనుకుంటే వాళ్ళే కాకుండా ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధం లేదు కదా. ఇది ఆ మాత్రం ఆలోచించకుండా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అలా చేయొచ్చా? నెక్స్ట్ ఎమ్మెల్యేగా అతను ప్రమాణం చేసినప్పుడు ఏం చేస్తాడు? రాగద్వేషాలకి అతీతంగా మనం ఇవన్నీ చేయాలని అంటాడు కదా, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని కదా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు. మరి ప్రమాణం చేసిన వ్యక్తి సామాన్య పౌరుల్లాగా, మామూలు వ్యక్తిలాగా ఇంకోటి ఇంటి మీద ఎలాగా దాడి చేయడానికి వెళ్తాడు? ఎమ్మెల్యే గారి కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం రాసి ఉందా? ఎమ్మెల్యే గారి కోసం ప్రత్యేకంగా సెక్షన్లు ఏమైనా ఉన్నాయా? మరి ఈయనకు తాలూగా ఈవెన్ సీఎం అయినా సరే లేదా పిఎం అయినా సరే అటువంటి దౌర్జన్యం చేస్తే అరెస్ట్ చేయొచ్చు. ఒక్క భారతదేశంలో ఒక రాష్ట్రపతిని తప్ప, గవర్నర్ని తప్ప వీళ్ళిద్దరికి మాత్రమే క్రిమినల్ కేసు నుంచి మినహాయింపు ఉంది. మిగతా ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులుగా అయినా లేదా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే ఇటువంటి దాష్టికాలు చేస్తే వాళ్ళ మీద కేసు కట్టాలి. ఇంకా చెప్పాలంటే ఇంకా సామాన్య పౌరులైనా క్షమించవచ్చు, కానీ అటువంటి ఎమ్మెల్యేలు అటువంటి దౌర్జన్యాలు చేస్తే అసలు పోలీసు వారు చూసి ఊరుకోకూడదు. ఇలా ఊరుకోబట్టే మనం పోలీస్ శాఖ కూడా మనకి సెంట్రల్ లెవెల్లో చూసుకున్నట్టు మన ఆఖరి ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ పోలీస్ శాఖ ఇంకా నిద్రాణ స్థితిలో ఉందా లేదా భయపడుతుందా ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి? ఏటో అర్థం కావట్లేదు. అసలు సీఎం అయినా సరే అలా చేస్తాడు, అతను సస్పెండ్ చేశాడు, సరే మరి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించాలి కదా, ఎమ్మెల్యేని అరెస్ట్ చేయమని చెప్పాలి కదా. ఎవరైనా ఎటువంటి పనులు చేసిన నూరుకోను క్షమించిన మాటకి డైలాగ్ చెప్తారు కదా మన సీఎం గారు. మరి ఎమ్మెల్యే అటువంటి దాష్టికాన్ని పాల్గొనేటప్పుడు వెంటనే ఆర్డర్ జారీ చేయాలి కదా, ఇమీడియట్లీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి అని. అలాగే ఎందుకు చేయించలేదు? ఇప్పుడు ఇలాగానే ఊరుకుంటే అప్పుడు వనజాక్షి గారి ఎంఆర్ఓ గారి విషయంలో అలాగ ఊరుకోబట్టే ఇలా తయారైంది. ఇప్పుడు ఊరుకుంటే ఏమవుతుంది? ఇంకొక ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యే ఇక తర్వాత ఇంకేదైనా పార్టీ అధికారంలో కూర్చొని మన ఎమ్మెల్యేలే మనల్ని అవడేట్ చేయలేడు అనేటువంటి ధీమా వాళ్ళకి ఇచ్చినట్టు అవుతారు కదా. సో ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు, మీ పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా ఇటువంటి దౌర్జన్యాలు చేసే వ్యక్తులు మాత్రం క్షమించకూడదు. అది పబ్లిక్ మనకి అందరూ టీవీలో కనబడుతుంది కదా, అందరూ చూశారు కదా. ఇంత ప్రత్యేక సాక్షి ఉంచుకొని ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించలేకపోతున్నారా? మరి అలాంటప్పుడు ఆయన ఎలా సస్పెండ్ చేస్తారు ఒక అడ్వకేట్ని? ఇది అడ్వకేట్లు కూడా ఖండించాల్సిన విషయం. ఇది పార్టీలకు అతీతంగా. అంటే ఒక బాధిత పార్టీని పోలీసు వాళ్ళు ఎలాగ అరెస్ట్ చేస్తారు, ఎలా కేసు కడతారు అతని మీద? అంటే పొడిచినోడిని వదిలేసి దెబ్బలు తిన్నోడినా అరెస్ట్ చేస్తారు? ఇలా చట్టంలో ఉందా? ఈ విషయంలో అవసరమైతే కోర్టులో కూడా సుమోటోగా వీటిని స్వీకరించాలి. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇటువంటి ఎమ్మెల్యేలు భయం వేస్తుంది. అంటే తన ముఖ్యమంత్రి గారు తననేమనడు, పోలీసు వాళ్ళు తన వాళ్ళే కానీ మనల్ని ఏమనలేను అనేటప్పుడు కానీ న్యాయస్థానాలను సరే ఇటువంటి విషయాలు కలుగు చేసుకొని సుమోటోగా కేసు స్వీకరిస్తే అప్పుడు భయం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.